కౌసల్యాదేవి గారు. బహుశా ఈవిడ పేరు వినని తెలుగు పాఠకులు ఉండరేమో. ఎన్నో నవలలు, కథలు ఆవిడవి చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆవిడ నవలలు చాలా వరకు సినిమాలుగా కూడా తీశారు. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే కథ కదంబమాల. నాకు నచ్చిన కథ. 1962లో ఈ కథ ప్రచురితమైంది. మనం ఇక కథలోకి వెళ్ళిపోదామా? మలయ పవనం, ప్రాతః సమయం, ఎటు తిలగించిన పచ్చని చెట్లతో, పూలబాలల ముగ్ధ సౌందర్యంతో, పక్షుల కిలకిల రావాలతో మనసును హాయిపరిచే మధుర ప్రకృతి. ఆ ప్రకృతి సౌందర్యంలో లీనమై పరధ్యానంతో పూలుకోస్తున్న రమణి అలికిడి విని వెనుతిరిగి చూసింది. పైపు దగ్గరున్న అత్తగారి దృష్టి తనపైనే ఉండడం గమనించింది. అంతలో హుకుం కూడా రానే వచ్చింది. అదేం చోద్యమే తల్లి, అంత వయ్యారంగా ఎప్పటికొస్తావు? ఎప్పటికి తెములుతాయి పనులు? ఆ పిట్టని చెట్లని చూస్తూ కూర్చోవడానికి ఏమైనా సినిమా కనిపిస్తోందా వాటి ముఖాలలో? వచ్చేస్తున్నాను అత్తయ్య, అయిపోయింది. నందివర్ధనాలతో త్వరగా సజ్జ నింపసాగింది. అయ్యయ్యో, త్వరగా అన్నానని మొగ్గలు చిగుళ్ళు కూడా త్రుంచేస్తున్నావా? ఏం మాట్లాడినా తప్పే కదా ఈ కాలం వాళ్ళతో. బిందెతో లోపలికి వెళ్ళిపోయింది సుభద్ర. అత్తగారి వెళ్ళిన దిక్కే చూసి ఒక్క నిట్టూర్పు విడిచి ఇంట్లోకి నడిచింది రమణి. తాతగారు అప్పటికే పూజ గదిలో దైవ మందిరం వద్ద కూర్చుని ఉన్నారు. పూల సజ్జ పక్కగా ఉంచి మందిరం ముందు ముగ్గులు వేసి ఏకాత్రిలో నెయ్యి ఒత్తులు వేసింది రమణి. క్రితం దినం పూజ చేసిన పూలు తీసివేస్తూ వెళ్ళిపోతున్న రమణిని పిలిచాడు అనంతయ్య. చూడమ్మా. గడప దాడుతున్న రమణి కాళ్ళు ఆగిపోయాయి. వెనుదిరిగి వచ్చి తాతగారి వద్ద నించుంది. అలాగా అన్నీ ఇచ్చి నీ పని తీరిపోయినట్లు వెళ్ళిపోతావు. తెల్లవారి ఇన్ని పనులు చేస్తామే, ఒక్క 10 నిమిషాలు ఆ దైవ పూజకి వినియోగిస్తే ఎంత బాగుంటుంది? ఆలోచించు తల్లి. అది జీవితానికి ఎంతో సౌభాగ్యం చేకూర్చగలదు. ఎలాగూ వేకోతోనే లేస్తావు కదా, స్నానం చేసి 2 పుష్పాలు ఆ భగవత్పాదాలకు సమర్పించితే ఎంత మేలు జరుగుతుంది? హృదయం ఎంత నిర్మలంగా ఉంటుంది? దైవ విగ్రహాలను చూస్తూ మౌనంగా నించుంది రమణి. ఏదో పెద్దవాడిని గనక చెప్తాను, ముందు ముందు ఆ ప్రయోజనం నీకే తెలుస్తుందిలేమ్మా. ఇంకా చిన్నదనం కదూ. అయితే నిత్యమల్లెలు పూయడం లేదా దొడ్లో? మాట తప్పించాడు ముసలాయన. మనుబడి భార్య ముఖ కవళికలు గమనించి. నిత్యమల్లెలు పూయడం లేదండి అంది రమణి. సాయంత్రం వేళల్లో నీకు పెద్ద పనేముంటుంది తల్లి? కాస్త 4 రకాల మొక్కలు వేసి నీళ్లు పోసి శ్రద్ధగా పెంచకూడదు? దొడ్లో పూసాయన్న తృప్తి మిగులుతుంది, అందానికి అందము వస్తుంది, ఇంటికి నీ దేహానికి మంచి పరిశ్రమ. నిట్టూర్పును బలవంతంగా లోపల అణుచుకుంది రమణి. అలాగేనండి తప్పనిసరిగా అంటూ బయటపడి వంటగదిలోకి నడిచింది. కుంపడి రాజేస్తుంటే అత్తగారు వచ్చింది. నీళ్ల బిందె కిందకి దింపి, ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏ పిట్టనైనా చూస్తూ కూర్చున్నావా? ఇప్పుడు కుంపటి వెలిగించితే వంట ఎప్పటికవుతుంది? స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళందరికీ ఎప్పుడు సవరించి పంపేది? అయ్యో అందం. బొగ్గలు నొక్కుంటూ కుంపటి దగ్గర చతికిల పడింది. చాలే, నేను చూసుకుంటా గానీ కూరబుట్ట, కత్తిపేట ఇలా తెచ్చి పడే కాస్త. మౌనంగా వెళ్ళిపోయింది రమణి. ఇంతలో పూజ గదిలోంచి తాతగారి కేక వినిపించింది. ఏమమ్మా, కొబ్బరికాయ, హారతి, కర్పూరం ఏవి? తన మతిమరుపుకు విసుక్కుంటూ రమణి త్వరగా వెళ్ళి అలమార్లో ఉన్న అగరవత్తులు, టెంకాయ, హారతి, కర్పూరం తీసి ఇచ్చింది. టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతి వెలిగించే వరకు ఉండి నీరాజనం భక్తిగా కళ్ళకద్దుకుని నమస్కరించింది రమణి. తాతగారిచ్చిన కుంకుమ, పూజా పుష్పాలు తీసుకుని తిరిగి కూరల బుట్టలతో వంటింట్లోకి నడిచింది. అంత చీమనడకైతే ఎలాగే పిల్ల? ఆ గదిలోది ఈ గదిలో తెచ్చి పడేసేందుకు ఇంతసేపా? పైగా ఎన్నన్నా సమాధానం చెప్పవు కదా అంది అత్తగారు. తాతగారు పిలిస్తే వెళ్ళాను పూజ వస్తువులు ఇవ్వడానికి మెల్లగా అంది రమణి. తాతగారి పనులు చూడొచ్చు, నా పనులు చూడొచ్చు, చకచకా చేసుకోవాలి పనులు. ఆమె ఇంకా ఏమో అంటూనే ఉంది. కానీ భర్త పిలుపు విని వెళ్ళిపోయింది రమణి. తెల్లవారి అప్పుడే ఇద్దరి దగ్గర 4 పాఠాలు నేర్చుకున్నాను అనుకుంటూ. రమా, ఓ రమా, రమణి. వెళ్ళేలోగానే 7-8 కేకలు వేశాడు సారథి. అబ్బబ్బా,
పొద్దున్నే నేను లేచేప్పటికే కాస్త పేస్టు బ్రష్ సిద్ధం చేసి ఉంచకూడదా రమా? లేస్తూనే కేకలు పెట్టించుకోకపోతే లేచేసరికి కాస్త ఎదురుగా కాఫీ కప్పుతో కళకళలాడుతూ నించుంటే ఎంత సంతోషంగా ఉంటుంది నాకు, నవ్వింది రమణి. అసలు హాయిగా తీయగా మేల్కొల్పులు పాడుతూ నిద్రలేపితే ఇంకా బాగుంటుందేమో అంది బ్రష్ అందిస్తూ. హాహాహా, అదృష్టమంతా నాదే. అయితే రేపటి నుంచి నీ పాట వినిపించింది కళ్ళే విప్పను, నవ్వుతూ వరండాలోకి నడిచాడు సారథి ముఖం కడగడానికి. తేగలా చిక్కిపోయావంటే తేగ కావాలని ఏడ్చిందిట వెనకటికి అంటూ గది సర్దడానికి ఉపక్రమించింది రమణి. తర్వాత ఏమైందో మళ్ళీ భాగంలో కలుసుకుందామండి.